ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ నగరం అభివృద్ధి దిశలో శరవేగంగా పయనిస్తుందని నగర మేయర్ గుండు సుధారాణి పేర్కొన్నారు. వరంగల్ ఫ్యూచర్ సిటీగా ఎదిగించేందుకు గ్లోబల్ సిటీ గుర్తింపు ఎంతో దోహదం చేస్తుందన్నారు. వరంగల్ మహానగర సర్వసభ్య సమావేశంలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. నగరానికి యునెస్కో గుర్తింపు రావడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ విధంగా సిటీని డెవలప్ చేయాలి అనేది ఒక మంచి అవకాశం మాకు ఇవ్వడం జరిగింది. ఈ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లెర్నింగ్ సిటీస్ లో దేశవ్యాప్తంగా అందరు అప్లై చేస్తే కేవలం తెలంగాణలో వరంగల్ నగరానికి మాత్రము లభించింది. మిగతా రెండు కేరళకు వచ్చినాయి. ఇది నిజంగా ఈ అవకాశం రావడం వరంగల్ నగరానికి చాలా గొప్ప పేరు తెస్తుంది. మన అభివృద్ధి కూడా ఈ తోడ్పాటు జరుగుతుందని తెలియజేసుకుంటూ, ఇక దాంతో పాటు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కూడా మనకి ర్యాంక్ ఏదైతే ఉందో 62వ స్థానంలో మనము నిలవడం జరిగింది. గతంలో 115వ స్థానంలో ఉంటే ఈసారి మనము 62వ స్థానంలోకి రావడం చాలా సంతోషం. 66 డివిజన్ లో వివిధ గ్రాంట్ల కింద చాలా నిధులు ఇవ్వడం జరిగింది. సాధారణ నిధుల ద్వారా 222 కోట్లతోటి 1463 అభివృద్ధి పనులను మంజూరు చేయబడ్డాయి. ఇందులో 65.33